ప్లాటిహెల్మింథిస్. ఈ జీవుల దేహం పృష్ఠోదరాలుగా అణిగి ఉంటుంది, అందువలన వీటిని బల్లపరుపు పురుగులు అంటారు. ప్లాటిహెల్మింథిస్ జీవుల యొక్క దేహము పృష్ఠోదరాలుగా అణిగి ఉంటుంది, అందువల్ల వీటిని బల్లపరుపు పురుగులు అంటారు. ఇవి ఎక్కువగా మానవులలోనూ ఇతర జీవులలోనూ అంతర్పరాన్న జీవులుగా జీవిస్తాయి. కొన్ని మాత్రం స్వేచ్ఛా జీవులు. ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగిన మొదటి జీవులు. త్రిస్తరిత శరీర కుహర రహిత లక్షణాలను, అవ్యవస్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి. వీటి దేహంలో నిజ ఖండీభవనం ఉండదు, కానీ కొన్ని మిథ్యా ఖండీభవనాన్ని ప్రదర్శిస్తాయి. ఇవి మధ్యస్థ శీర్షతను ప్రదర్శిస్తాయి. ఈ జీవులు ఏకదిశా మార్గంలో గమనం జరుపుతాయి. పరాన్న జీవులలో కొక్కేలు, చోషకాలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థ ఉంటే నోరు మాత్రమే ఉంటుంది, పాయువు ఉండదు. ప్లాటిహెల్మింథిస్ జీవుల యొక్క దేహము పృష్ఠోదరాలుగా అణిగి ఉంటుంది, అందువల్లనే వీటిని బల్లపరుపు జీవులు అంటారు. ఇవి ఎక్కువగా మానవులలోనూ ఇతర జీవులలోనూ అంతర్పరాన్న జీవులుగా జీవిస్తాయి. కొన్ని మాత్రం స్వేచ్ఛా జీవులు. ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగిన మొదటి జీవులు ఇవి. ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగిన మొదటి జీవులు ప్లాటిహెల్మింథిస్ జీవులు. త్రిస్తరిత శరీర కుహర రహిత లక్షణాలను, అవ్యవస్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి. వీటి దేహంలో నిజ ఖండీభవనం ఉండదు, కానీ కొన్ని మిథ్యా ఖండీభవనాన్ని ప్రదర్శిస్తాయి. ఇవి మధ్యస్థ శీర్షతను ప్రదర్శిస్తాయి. ఈ జీవులు ఏకదిశా మార్గంలో గమనం జరుపుతాయి. మధ్యస్థ శీర్షతను ప్రదర్శిస్తాయి. ఈ జీవులు ఏకదిశా మార్గంలో గమనం జరుపుతాయి. పరాన్న జీవులలో కొక్కేలు, చోషకాలు ఉంటాయి. జీర్ణ వ్యవస్థ అంటే నోరు మాత్రమే ఉంటుంది, పాయువు ఉండదు. నాడీ వ్యవస్థ మితంగా అభివృద్ధి చెందింది. దీనిలో మెదడుగా పరిగణించబడే మస్తిష్క నాడీ సందులు, నాడీ దండాలు ఉంటాయి. నాడీ వ్యవస్థ నిచ్చెనలాగా ఏర్పడుతుంది. నాడీ వ్యవస్థ నిచ్చెనలాగా ఉండే జీవులు ప్లాటిహెల్మింథిస్ జీవులు. నాడీ వ్యవస్థ మితంగా అభివృద్ధి చెందింది. దీనిలో మెదడుగా పరిగణించబడే మస్తిష్క నాడీ సందులు, నాడీ దండాలు ఉంటాయి. నాడీ వ్యవస్థ నిచ్చెనలాగా ఉంటుంది. జ్వాలా కణాలు విసర్జక కణాలుగా పనిచేస్తాయి. వీటి ప్రాథమిక వృక్కాలు ద్రవాభిసరణ క్రమతను విసర్జనను నిర్వహిస్తాయి. వీటిని ప్రాథమిక వృక్కాలు ద్రవాభిసరణ క్రమతను విసర్జనను నిర్వహిస్తాయి. ఇవి ఉభయలింగ జీవులు. అంతర్ఫలదీకరణ జరుగుతుంది. పరోక్ష పిండాభివృద్ధి జరిగి అనేక డింబక దశలు స్పోరోసిస్ట్, రీడియా, సర్కేరియా ఏర్పడతాయి. కొన్ని జీవులు బహుపిండత్వాన్ని ప్రదర్శిస్తాయి. ప్లనేరియాలో పునరుత్పత్తి అధిక స్థాయిలో ఉంటుంది. ఉదాహరణలు టీనియా, ఫాసియోలా, సిస్టోజోమా, డుగేషియా. ఇవి ఉభయలింగ జీవులు. అంతర్ఫలదీకరణ జరుగుతుంది. పరోక్ష పిండాభివృద్ధి జరిగే అనేక డింబక దశలు మిరాసీడియం, స్పోరోసిస్ట్, రీడియా, సర్కేరియా ఏర్పడతాయి. కొన్ని జీవులు బహుపిండత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఉదాహరణ లివర్ ఫ్లూక్. ప్లనేరియాలో పునరుత్పత్తి అధిక స్థాయిలో ఉంటుంది. ఉదాహరణ టీనియా, ఫాసియోలా, సిస్టోసోమా, డుగేషియా. ప్లాటిహెల్మింథిస్ వర్గాన్ని 3 విభాగాలుగా విభజించారు. టర్బెల్లేరియా, ట్రెమటోడా, సిస్టోడా అనేవి ప్లాటిహెల్మింథిస్ వర్గములోని విభాగాలు. 3 విభాగాలు: టర్బెల్లేరియా, ట్రెమటోడా, సిస్టోడా. టర్బెల్లేరియా విభాగపు జీవులు స్వేచ్ఛా జీవులు. దేహం ఖండిత రహితంగా ఉంటుంది. దేహగుడ్యంలో శైలికలు శ్లేష్మాన్ని ఏర్పరిచే రాబ్డైట్ అనే నిర్మాణాలు ఉంటాయి. ప్రత్యుత్పత్తి లైంగిక పద్ధతుల ద్వారా జరుగుతుంది. పిండాభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. కొన్ని జీవులలో స్వేచ్ఛగా ఇదే శైలికామయ మొల్లర్ డింబకం ఉంటుంది. ఉదాహరణలు డుగేషియా, కన్వాల్వులేటా. టర్బెల్లేరియా విభాగపు జీవులు స్వేచ్ఛా జీవులు. దేహం ఖండితారహితంగా ఉంటుంది. దేహగుడ్యంలో శైలికలు శ్లేష్మాన్ని ఏర్పరిచే రాబ్డైట్ అనే నిర్మాణాలు ఉంటాయి. లైంగిక పద్ధతుల ద్వారా జరుగుతుంది. పిండాభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. కొన్ని జీవులలో స్వేచ్ఛగా ఇదే శైలికామయ మొల్లర్ డింబకం అనేది ఉంటుంది. టర్బెల్లేరియాలో. ట్రెమటోడా విభాగపు జీవులను ఈ ప్లాటిహెల్మింథిస్లో మొదటి టర్బెల్లేరియా విభాగానికి ఉదాహరణలు ఏంటి? డుగేషియా, కన్వాల్వులేటా. ట్రెమటోడా విభాగపు జీవులను ఫ్లూక్స్ అంటారు. ఇవి ఇతర జంతువులలో పరాన్న జీవులుగా ఉంటాయి. ట్రెమటోడా విభాగపు జీవులను ఏమంటాము? ఫ్లూక్స్ అంటాము. ఇవి ఇతర జంతువులలో పరాన్న జీవులుగా ఉంటాయి. దేహాన్ని కప్పి మందమైన అవభాసని టెగ్యుమెంట్ అనేది ఉంటుంది. దేహంలో ముఖ చూషకం, ఉదర చూషకం, ముదుకలం అనే 2 చూషకాలు ఉంటాయి. పూర్వాంతంలో నోరు, ద్విశాఖీయత పేగు ఉంటాయి. ద్విలింగ జీవులు అనేక అతిథేయులలో వివిధ రకాలైన డింబక దశలలో
మెరాసిడియం, స్పోరోసిస్ట్, రీడియా, సర్కేరియా జీవిత చరిత్ర క్లిష్టంగా ఉంటుంది. ఉదాహరణ ఫాసియోలా లివర్ ఫ్లూక్, సిస్టోజోమా లేదా బిల్హార్జియా బ్లడ్ ఫ్లూక్, టర్బెల్లేరియా ట్రెమటోడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెస్టోడా విభాగపు జీవులను బద్దె పురుగులు అంటారు. ఇవి అంతర్పరాన్న జీవులు. ఇవి మిథ్య ఖండీభవనాన్ని ప్రదర్శిస్తాయి. దేహ ఖండితాలను ప్రోగ్లాటిడ్లు అంటారు. సెస్టోడా విభాగపు జీవులను బద్దె పురుగులు అంటారు. ఇవి అంతర్పరాన్న జీవులు. ఇవి మిథ్య ఖండీభవనాన్ని ప్రదర్శిస్తాయి. దేహ ఖండితాలను ప్రోగ్లాటిడ్లు అంటారు. దేహం బహుకేంద్రక లక్షణాన్ని కలిగిన టెగ్యుమెంట్ తోటి కప్పబడి ఉంటుంది. స్కోలెక్స్లో కొక్కేలు, చూషకాలు, బోత్రిడియంలు ఉండి అంటిపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. నోరు జీర్ణనాళం ఉండవు. ఇవి ద్విలింగ జీవులు. జీవిత చరిత్ర క్లిష్టంగా ఉండి అనేక అతిథేయులలో జరుగుతుంది. పిండాభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. జీవిత చరిత్రలో సిస్టి సర్కస్ డింబకము ఏర్పడుతుంది. ఉదాహరణలు టీనియోసోలియం పంది బద్ది పురుగు. సెస్టోడా విభాగపు జీవులను ఏమంటాము? బద్ది పురుగులు అంటాము. ఇవి అంతర్పరాన్న జీవులు కదా. అంటే ఇక్కడ సిస్టి సర్కస్ డింబకం అనేది ఏర్పడుతుంది. సెస్టోడా విభాగపు జీవులలో ఉదాహరణ ఏంటి? టీనియోసోలియం పంది బద్ది పురుగు, ఎకైనోకాకస్ గ్రాన్యులోసస్ కుక్క బద్ది పురుగు. టీనియోసోలియం పంది బద్ది పురుగు, ఎకైనోకాకస్ గ్రాన్యులోసస్ కుక్క బద్ది పురుగు.